మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడేంటి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి చాలా విలువైన మాటలు మనం ఈ రోజు నాడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉండేటువంటి ప్రదేశంలో, మన ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో, లేక మన బస్తీలో, మన చుట్టుప్రక్కల ఉండేటువంటి వారు చాలామంది కూడా మంచి మనసు కలిగిన వారు ఉండరు. కొంతమంది చెడ్డ మనసు కలిగిన వారు ఉంటారు, కొంతమంది దుష్ట మనసు కలిగినటువంటి వారు, కొంతమంది మంచి మనసు కలిగినటువంటి వారు ఉంటారు. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక. దుష్టులు ఏదైనా మనకు ఆలోచన చెప్పినప్పుడు దాన్ని మనం ఏం చేయకూడదు? ఆ ఆలోచన చొప్పున నడవకూడదు. పాపుల మార్గంలో మనం నిలవకూడదు. అంతే కదా, అపహాసకులు కూర్చుండేటువంటి చోట మనం కూర్చోకూడదు. అపహాసకులు అంటే ఎవరంటే, మరి ఎదుటి వాళ్ళని చూసి అపహాసించేటువంటి వారు. దారంతా వెళ్తున్నప్పుడు బయట అరుగుల మీద కూర్చుంటారు కొంతమంది. కూర్చుని ఏం చేస్తారంటే, ఆ దారంతా వెళ్ళేవారిని వచ్చేవారిని చూసి వాడలాగా వీడెలాగా అని చెప్పి వారిని గూర్చి వీళ్ళు ఏం చేస్తారంటే చెడ్డగా మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళతో కూడా మనం ఏకీభవించవలసి వస్తుంది. కాబట్టి అలాంటి వారి దగ్గరికి మనము వెళ్ళకూడదు. కాబట్టి వీళ్ళంతా ఈ ముగ్గురు గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దుష్టుల గురించి, అదేవిధంగా పాపుల గురించి, మూడవదిగా అపహాస్యకుల గురించి వాక్యం సెలవిస్తుంది. ఈ ముగ్గురు విషయంలో మనం ఎలా ఉండాలంటే బహు జాగ్రత్తగా ఉండాలి, వారికి దూరంగా ఉండాలి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అతి స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో చాలా విలువైనటువంటి మాటలు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో తన కుమారులైనటువంటి 12 మంది కుమారులను పిలిచి యాకోబు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, చాలా విలువైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. వాళ్ళు 12 మంది కుమారులు ఎందుకు పిలిచాడు అంటే, చనిపోయే ముందు యాకోబు గారు తన 12 మంది కుమారులను దగ్గరికి పిలిచాడు. పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడు, అలాగా 12 మంది కుమారులను పిలిచాడు. పిలిచి ఒక మాట వారితో చెప్తున్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, నా ప్రాణమా వారి ఆలోచనలో చారవద్దు, నా ఘనమా వారు సంఘములో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల కుడికాలి నరమును చెగగొట్టిరి. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, దుష్టులను గురించి యాకోబు గారు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంట? వారి సంఘములో మీరు చారొద్దు. మొదటి వచనంలో, ఇక్కడ వ్రాయబడిన మొదటి వచనంలో, ఇక్కడ యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవించబోవు సంగతులను మీకు తెలియచేసేదను. భయంకరమైన దినాల్లో ఇలాంటి సంగతులు వస్తాయి. ఈ పాపులనేటువంటి వారు, అపహాసకులనేటువంటి వారు,
ఈ విధంగా చేస్తారు. పిల్లలారా, మన దేవుడు యేసుక్రీస్తు, మన దేవుడు యెహోవా. కాబట్టి మీరు ఆయన మార్గంలోనే నడవండి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుల మార్గంలోనికి మీరు వెళ్ళొద్దు, పాపుల మార్గంలోనికి వెళ్ళొద్దు, అపహాసకుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాక్యం ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అలాంటి వారి దగ్గరికి మీరు వెళ్ళారనుకో, నా ప్రాణము దాని గురించి ఆలోచన చేస్తా ఉంది. నా ప్రాణమ వారి ఆలోచనలో చారవద్దు, నా ఘనమ వారి సంఘములో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషుల్ని ఏం చేస్తారంట? చంపుతారంట. దుష్టులు ఏం చేస్తారు? మనుషుల్ని చంపుతారంట. కోపం వచ్చిందనుకో, వాళ్ళు మంచోళ్ళు కాదు, వారి మంచి మనసుతో ఉండరు. అవసరమైతే నీతో మంచిగానే ఉన్నట్టు కనబడతారు, కానీ నీ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు. నువ్వు లేనప్పుడు నీ కోసం ఎదుటి వారికి చెడ్డగా చెప్తారు. అలాంటిది ఇలాంటి వాడు అని చెప్పి నీ కోసం బ్లేమ్ చేస్తూ నీ కెరియర్ను మొత్తం పాడు చేస్తారు. నీ లైఫ్ని మొత్తం ఆ జనుల మధ్యలో అవమానకరంగా మార్చేస్తారు. కాబట్టి అలాంటి వారి మధ్యలోకి మీరు వెళ్ళకండి అని ఎవరు చెప్తున్నాడంటే, యాకోబు తన 12 మంది పిల్లల్ని పిలిచి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడండి? జాగ్రత్తగా ఉండండి. చూడండి 7వ వచనం, వారి కోపము వెండి అయినది, వారి ఉగ్రతయు కఠినమైనది, అది శపింపబడును. యాకోబులో వారిని సంభవించెదను, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టేదను. ఇదంతా ఏం చేస్తారంటే దేవుని బిడ్డల్ని పాడు చేయడానికి, దేవుని బిడ్డల్ని నాశనం చేయడానికి శత్రువు అనేటువంటి వాడు ఈ లోకంలో పొంచున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా ఉండడానికి మనం ఎక్కడుండాలి? నీటి కాలువల ఎవరన్నా నాటబడిన దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారాగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో దుష్టులతో సహవాసం మంచిది కాదని, దుష్టుల సహవాసం అంత మంచిది కాదని, పాపుల సహవాసం కూడా అంత మంచిది కాదని, అపహాస్యుల సహవాసం కూడా, అపహాస్యకులు సహవాసం కూడా అంత మంచిది కాదని దేవుని వాక్యం ద్వారాగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో యాకోబు తన కుటుంబాన్నంతటిని పిలిచి వారికి హెచ్చరిక చేస్తున్నాడు. నేను చనిపోతాను, ఇంకా నా దేవుని సన్నిధికి నేను వెళ్ళిపోతున్నాను, మీరు మాత్రం బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన తన కుమారులకు బహు జాగ్రత్తను నేర్పిస్తూ ఉన్నాడు. మీరు దుష్టుల జోలికి వెళ్ళారనుకోండి, వాళ్ళ కోపం వచ్చినట్టు ఏం చేస్తారు? చంపేస్తారు. మీరు అపహాసుల దగ్గర కూర్చున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మంచి వారిని కూడా చెడ్డోళ్ళ కింద చిత్రీకరించి వారు అపహాస్యం చేస్తారు. మీరు పాపుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? మిమ్మల్ని పాపంలోనికి లాగి గుంజి మిమ్మల్ని ఏం చేస్తారంటే పాపంలో పడగొట్టేస్తారు. తద్వారాగా మీరు చాలా బాధలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండండి కుమారులారా, మీరు బహు జాగ్రత్తగా ఉండండి కుమారులారా అని చెప్పి యాకోబు తన 12 మంది పిల్లలను పిలిచి ఆజ్ఞాపించినట్టుగా దేవుని యొక్క వాక్యము అతి స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దుష్టుల చేతిలో ఏముండదు. చూడండి, యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట చాలా విలువైనటువంటిదిగా 21వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తున్నట్లయితే, వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనులు యోచన నాకు దూరముగా నుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వారికి క్షేమం లేదంట. ఎవరికి క్షేమం లేదంటండి? దుష్టులకి క్షేమం లేదంటండి, పాపం చేసే వారికి క్షేమం లేదంటండి, అపహాస్యం చేసే వారికి క్షేమం లేదంటండి. వాక్యం సెలవిస్తుంది, వారు దేనితో నిండి ఉంటారంటే భక్తిహీనతతో నిండి ఉంటారు. వారి దగ్గర భయం కానీ భక్తి కానీ అసలు ఏమీ కూడా
ఉండకుండా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మీరు అలాంటి వారితో సహవాసం కలిగి జీవిస్తే ఏమవుతుందో తెలుసా? మీ స్థితి కూడా అలాగే మారిపోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, వారికి దూరముగా ఉండాలి. వారు ఎప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, వారి జీవితం ఎలా ఉంటుందో తెలియదు, వారు క్షేమంగా ఉంటారో ఉండరో కూడా తెలియదు. కాబట్టి మీరు అలాంటి వారికి దూరంగా ఉండాలి అని చెప్పి యోబు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా బహు జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి మాట ఈరోజు చెప్తా ఉన్నాడు. లోక రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ఆయన నీవు అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఎవరు ధన్యులండి? దేవుని వాక్యము విని దాని ప్రకారముగా గైకొనేవారు, నడిచేవారు ధన్యులని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చాటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించువాడు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడనమాట. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నాడంటే, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని వాక్యమును మనకిచ్చాడు, చాలా విలువైనటువంటి వాక్యమును మనకిచ్చాడు. దానిని గైకొనేటువంటి వారముగా, దానిని అనుసరించి నడుచుకునేటువంటి వారముగా మనం ఉండాలి. అలా ఉంటే నీవు చాలా ధన్యుడిగా మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది మరి భయంకరంగా డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చాలా మందిని చూశాను. ఎక్కువ శాతం త్రాగుబోతులు ఎవరితో సావాసం చేస్తారండి? త్రాగుబోతులతోనే సావాసం చేస్తారు. మంచివారు ఎవరితో సావాసం చేస్తారు? మంచివారితోనే సావాసం చేస్తారు. చెడ్డవారు ఎప్పుడు ఎవరితో సావాసం చేస్తారు? చెడ్డవారితోనే సావాసం చేస్తారు. ఎందుకంటే చెడ్డవారు మంచివారితో సావాసము చేయలేరు. ఒక త్రాగుబోతు మంచివాడితో సావాసము చేయలేడు. ఒకవేళ చేస్తాడు అనుకోండి, ఈ మంచివాడు అంటాడు, బాబు నువ్వు తాగొద్దు అని చెప్తాడు. అయితే త్రాగుబోతుడు తాకుండా ఉండలేడు. కాబట్టి అలాంటి వాడితో సావాసం చేయడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు ఎప్పుడూ కూడా ఒకరిని పాడు చేయాలి, ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి వాడు మంచోడు దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఏమంటాడంటే, ఇది నీకు మంచిది కాదు, ఇలా చెయ్యొద్దు, నీ కుటుంబానికి ఇది ఆశీర్వాదం కాదని అతడు చెప్తాడు. ఆ మంచోడు దగ్గర అతడు ఉండలేడు, రాలేడు, మాట్లాడలేడు. కాబట్టి దుష్టుడు ఎప్పుడు కూడా ఎవరితో సావాసం చేస్తాడంటే దుష్టుడితోనే సావాసం చేస్తాడు. పాపం చేసేవాడు కూడా ఎవరితో సావాసం చేస్తాడంటే పాపం చేసినోడితో సావాసం చేస్తాడు. కానీ మంచి వారితో సావాసము చెయ్యరు. అందుగురించే దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, అలాంటి వారితో మనం సహవాసానికే వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మా కుటుంబంలో మరి మా చిన్నాన్న గారు అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు సులోచన. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక అన్యజనుణ్ణి ప్రేమించింది. అన్యజనుని ప్రేమిస్తే ఆ అమ్మాయి అతన్ని నా దగ్గరికి తీసుకుని వచ్చింది. మరి పాస్టర్ గారు మరి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పింది. నేనన్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటే దేవుని సన్నిధిలో మీరు ఇంతవరకు చేసిన పాపమును వదిలిపెట్టి మీరు పరిశుద్ధులుగా మార్చబడి బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో మీరు దేవుని మందిరానికి వస్తారా అని అడిగాను. అలాగంటే ఏంటన్నయ్యా,
మేమిద్దరము కూడా మారు మనసు పొంది ఈ పాపమును వదిలిపెట్టేసి దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని సన్నిధికి వస్తాము అని చెప్పి భార్య భర్తలిద్దరు కూడా ఈ సంఘంలో అక్కడ ఉన్నటువంటి ట్యాంకులో ప్రమాణం చేశారు. చేసిన తర్వాత వారు ఏం చేశారు? ఆ ప్రేమించినటువంటి అబ్బాయి అంగజనుడు కాబట్టి ఈమె అందులో ఉంది, కానీ ఈమె మాత్రం దేవుని సన్నిధిలోకి రాలేకపోతా ఉంది, దేవుని సన్నిధిలో జీవించలేకపోతుంది. ఎందుకంటే ఒక స్థితిలో పడిపోయింది, దాన్ని ఒక భయంకరమైనటువంటి గురిలో పడిపోయింది. కాబట్టి రావటం అనేది చాలా కష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధులకి తగుడు గాని పరిశుద్ధులకి పాపం చేసిన వారికి ఏమాత్రం పొత్తు కుదరదు. నీతిమంతులకి అనీతిమంతులకి పొత్తు లేదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నా నేను కూడా నీ జీవితమును దేవుని ఇష్టానికి మలుచుకోవాలి తప్ప నీ ఇష్టానికి నీ జీవితమును మలుచుకుంటే ప్రయోజనం లేదు. చివరికి నీ జీవితము చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి గురవుతుందని చెప్పి నేను ఈరోజు దేవుని వాక్యం ద్వారాగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఉన్న మనం అందరము కూడా దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, వాక్యము విని దాని ప్రకారంగా మనం జీవించాలి తప్ప దుష్టులు ఆలోచన చొప్పున మనం జీవిస్తే చాలా ప్రమాదంలో మనం చిక్కుకుంటామని ఈ రోజు నాడు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యాకోబు గారు సెలవిస్తున్నాడు, మీరు దేవుని సన్నిధిలో ఉండాలి తప్ప మీరు దుష్టులు దగ్గరికి కానీ పాపుల దగ్గరికి కానీ లేకపోతే అపహాసకుల దగ్గరికి కానీ మీరు వెళ్ళకండి, బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన కుమారులకు యాకోబు గారు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అయితే యోబు గారు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, దుష్టులు చాలా భయంకరమైన మనుషులు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు నామమునకు మహిమ ఘనత చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనములో మనం జ్ఞాపం చేసుకుందాం. జ్ఞానులు సహవాసము చేయవారు జ్ఞానము గలవారుగుదురు, మూర్ఖులు సహవాసం చేయవారు చెడిపోవుదురు. దేవుని వాక్యం చూస్తున్నారు కదండి. ఇందాక నేనేం చెప్పాను? త్రాగుబోతులతో సహవాసం చేస్తే మీరు కూడా త్రాగుబోతులు అయిపోతారు. పాపం చేసే వారితో సహవాసం చేస్తే మీరు కూడా పాపంలో చేయవలసి పాలు పంపులు పొందవలసి వస్తుంది. అంతేకాకుండా అపహాసకులతో మీరు సహవాసం చేస్తే మీరు కూడా అపవాసం చేయవలసి వస్తుంది. మీ ఇంటి ప్రక్కన ఉన్నవారు ఎలాంటి వారు ఒకసారి ఆలోచించండి. మీ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎలాంటి వారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరి గురించైనా అపహాసం చేస్తున్నారా? ఏదైనా పాపం చేయాలని మిమ్మల్ని మీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని పాపంలో పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అలాంటి వారికి మనము దూరముగా ఉండుముగాక. అలాంటి వారికి మనం ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు గారు? ఏమన్నాడు? జ్ఞానులు సహవాసము చేయవారు జ్ఞానము గలవారగుదురు. జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. మూర్ఖుడంటే ఎవడి మాట? వినడనమాట. కాబట్టి అలాంటి వారి సహవాసం మనం చేయకూడదు. మనం ఏదైనా చెప్తే వినేవారు సహవాసం మనం చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుని కృపతో దేవుని బలముతో మనం నింపబడాలి. దేవుని యొక్క సన్నిధిని మనము ప్రాముఖ్యంగా అనుసరించి జీవించాలి. దేవుని యొక్క వాక్యములు మాటలు జాగ్రత్త పడి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుని నామమునకే మహిమ ఘనత చెలును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ 12వ వచనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనంలో మనం జ్ఞాపం చేసుకుందాం. అపహాసకులకును
ఈ వాక్యం చదవండి. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమించబడి ఉన్నది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం సెలవిస్తుందంటే అపహాసకులకు ఏం నియమించబడింది? తీర్పు నియమించబడింది. బుద్ధిహీనులు వీపుడికి ఏమి నియమించబడ్డాయి? దెబ్బలు నియమించబడ్డాయి. కాబట్టి నువ్వు బుద్ధిహీనుడి దగ్గర కూర్చున్నావు అనుకో, నీపు విమానం మోతెక్కిపోద్ది. జాగ్రత్త. అదేవిధంగా ఈపు నిండా దెబ్బలే బుద్ధిహీనుల దగ్గర ఉంటే. ఏంట్రా బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, ఏంటి ఆ పనికి మన్నోడితో సహవాసం చేస్తున్నావు, ఈ రోజు నాడు పెద్ద గొడవ వచ్చేసింది అని చెప్పి బాధపడవలసి వస్తుంది. కాబట్టి బుద్ధి కలిగి జీవించాలి, జ్ఞానం కలిగి జీవించాలి, దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జగతి గలావు బినుంది లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జగతి గలావు బినుంది లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. ఆపాదములకు జీవమాయెను, ఆపాదములకు జీవమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండు, ఈ వాక్యమే నన్ను ప్రతినిధించును. ఆగలలో ప్రతినిధించును, ఈ వాక్యమే నన్ను ప్రతినిధించును. ఆగలలో ప్రతినిధించును. దయచేసి మనమందరం కూడా ఒక్కసారి లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో ఒకసారి మనకు మనమే పరీక్షించుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ లేచి